ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి రాజ్యం వెళ్తుందా, మంత్రివర్గం వైఫల్యాలు చెందిందా, లేదా అధికారులు లంచగొంటోళ్ళ ఏమనేది ఈరోజు ఒక స్పష్టత లేకుండా పోయింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో సస్పెండ్ అయిన అంటే ఈరోజు తిరుపతి జిల్లా రేణిగుంట సబ్ రిజిస్ట్రార్గా గతంలో సస్పెండ్ అయిన వ్యక్తిని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తానే అదే చోట ఇప్పటి రెవెన్యూ శాఖ మంత్రి భారీగా ముడుపులు తీసుకొని అదే చోట నియమించడం జరిగింది. గత నెల 11వ తేదీన అదే వ్యక్తి ఆదాయానికి మించి ఆస్తుల కేసుల్లోనూ ప్రభుత్వ ఆస్తుల రిజిస్ట్రేషన్ దాంట్లోనూ అక్రమాలతో అవినీతి ఆరోపణలతో సస్పెండ్ అయితే మళ్ళీ న్యాయస్థానం ఇవ్వమంటే మరీ అక్కడే ఈరోజు ఇచ్చినట్టు ఈరోజు వాళ్ళ రెండవ పత్రిక, మొదటిది ఈనాడు అయితే రెండవది ఆంధ్రజ్యోతి పత్రికలో ఈరోజు స్పష్టంగా రాసినారు. మంత్రి అయితే మాకేంటని. మరి మంత్రి మాట ఎందుకంటే అధికారులు అదే చోట మళ్ళా నియమించినట్లు పత్రికల్లో ఉంది. అంటే మంత్రి మాట అధికారులు విన్నప్పుడు ఆ మంత్రి ఎందుకు పనిచేయాలా, ఆ మంత్రివర్గం ఎందుకు పనిచేయాలా, ప్రభుత్వం ఎందుకు పనిచేయాలా అనేది ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మొత్తం కూటమి సర్కారులో మొత్తం డబ్బు మీద వ్యవహారం జరుగుతుంది. స్టాంప్స్ అండ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఏ జిల్లాకైతే ఇన్ఛార్జిగా ఉన్నాడో తిరుపతికి, అదే జిల్లాలో అదే శాఖలో అక్రమార్కులు రాజ్యం వెళ్తూ ఉంటే అధికార యంత్రాంగం వాళ్ళకి సహకరించిందంటే ఇంకా మంత్రివర్గం కానీ మంత్రి కానీ ఏం చేస్తాను ఇట్లా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది కూటమి సర్కారు నటన తప్ప ఇంకొకటి కాదు. ఇవన్నీ కూడా నటన నుంచి తప్పుకోవడానికి ఈరోజు ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రికలో తప్పుడు వార్తలు రాయడానికి నిర్ణయించుకొనే ఈరోజు అధికారులు తప్పుడోళ్ళని రాసినారు. చిత్తూరు తిరుపతి ఏం కొత్త కాదు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత ఇలాకాది. ఆ జిల్లాలో ఏం పరిస్థితి ఆయనకు తెలియకుండా పోదు. ఇలాంటి పరిపాలన దౌర్భాగ్య పరిస్థితి ఉందంటే ఈరోజు రోజువారీ అవినీతి కోసమే, డబ్బుల కోసమే కూటమి సర్కారులో పెద్దలు పనిచేస్తున్నారు అనడానికి నిదర్శనం. మంత్రులు కానీ, మంత్రివర్గ సహచరులు కానీ, ఉద్యోగులు కానీ దీన్ని ప్రజలు ఒకసారి గమనించి ప్రభుత్వ విధానాలపైన ప్రభుత్వాల మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది.